जय जय शंकर हर हर शंकर आप्त वाजपेय बृहस्पति सभ यागं మా గురువులు అట్లాగే మాకు అధ్యయనం చెప్పినటువంటి మా గురువులు మా బాబాయ్ గారి దంపతులు ఈ ఆప్త వాజపేయ యాగాన్ని చేస్తూ ఉన్నారు. మరి యజ్ఞంలో దక్షిణలు ఎన్నో చెప్పబడి ఉన్నాయి, చాలా దక్షిణలు చెప్పబడి ఉన్నాయి. కానీ ఈ యాగాల్లో ఎంత దక్షిణ ఇచ్చినా కూడా మనం చాలా ఒక అర్ధరయుడికి ప్రాణం ఇవ్వాలి అని చెప్పి, నిజంగా ప్రాణం కనుక ఇస్తే ఈ యాగాలన్నీ మనం చేయలేము. అందుకోసం అని చెప్పి ఎన్నో దక్షిణలు చెప్పబడి ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి ఈ ఆప్త వాజపేయ యాగంలో అందరికీ కూడా బంగారపు గొలుసులు ఇవ్వాలి అని చెప్పబడి ఉంది. అందుకోసం ఇప్పుడు రేపు ఉదయం ఇవ్వాలి ఈ గొలుసులు, కానీ రేపు ఉదయం వీళ్ళు ధరించి ఇక్కడికి రావాలి అని చెప్పి అభిప్రాయంతో యజమాని గారు అందరికీ కూడా ఇప్పుడు బంగారపు గొలుసులు ఇవ్వటం జరుగుతోంది. ఇది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. మరి ఈ యాగంలో మరి అనేక యాగాల్లో ప్రధానంగా ఉన్నటువంటి సుందర్రామ శ్రౌతులు గారు, వాజపేయ యాజులు గారు, ఇంకా వారికి అనేక బిరుదులు ఉన్నాయి. అవన్నీ చెప్పాలి అంటే అష్టోత్తర శతనామం అవుతుంది. అందుకని మరి వారి అనుగ్రహం మనందరికీ ఉండాలి అని చెప్పి యథోచితంగా ఈ సమయంలో వారికి ఒక చిన్న సన్మాన కార్యక్రమం చేయాలి అని యజమాని గారు సంకల్పం చేసి ఉన్నారు. అందుకని ఇప్పుడు వారి దంపతులు ఇద్దరు పార్వతి పరమేశ్వరవు అన్నట్టుగా వారి దంపతులు ఇద్దరు వచ్చి ఇక్కడ ఉన్నారు. వారికి ఇప్పుడు సన్మాన కార్యక్రమం జరుగుతోంది. మరి విష్ణుభట్ల ఆంజనేయ చైర్లు గారి దంపతులు వారికి వాజపేయ యాజులు గారు, వాజపేయ పౌండరీక సర్వతోముఖ యాజులు గారు వారికి సన్మానం చేయడం జరుగుతోంది. మరి అయ్యా కార్యకర్త అయ్యా మీరు ఓం సమిద్ధో అంజన్ ఘృతరం మదీనాం ఘృతమగ్నే మధుమత్పిన్వమానః ఘృతేనాంజన్ సంబధో దేవయానాన్ ప్రజాననువాజ్యప్యేతు దేవాన్. చిన్నయ్య కూర్చో హాయిగా, నీ చోట్లోకి వెళ్ళి నువ్వు కూడా. ఈడ్యశ్చాసి వంద్యశ్చ వాజిన్నాశుశ్చాసి మేధ్యశ్చ సప్తే. నరసింహ నరసింహ పురోహిస్తుష్టరీ మాజుషానోరు పృథు ప్రథమానం పృథివ్యా ఏతా ఉవస్సు భగా విశ్వరూపా విపక్షోభిశ్రయమానా ఉదాతై. అంతరా మిత్రా వరుణాచరంతి ముఖై యజ్ఞానామభిసంవిధానే. ప్రథమా వాగో సరథినా సువర్ణా దేవో పశ్యంతో భువనాని విశ్వా. ఆదిత్యైర్న భారతీ వష్టు యజ్ఞగో సరస్వతీ సహరుద్రైర్న ఆవీద. त्वष्टा वीरं देवकामञ्जजा
నత్వష్టురర్వా జాయత ఆశురశ్వః అశ్వఘృతేన త్మన్యా సమక్త ఉపదేవాగుం ఋతుషః పాథయేతు ప్రజాపతేస్తపసా వృధానః సద్యో జాతో దధిషే యజ్ఞమగ్నే అగ్నేన యసుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వా అయ్యా నానా అయ్యా అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. అయ్యా అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆశీర్వాదం మామా నేను చెప్తా నా ప్రెజర్ 5 నిమిషం హిరణ్యమాలను సమర్పిస్తున్నారు. చిరు సత్కారం అయ్యా తిరుగు రే బాగా ఇచ్చినా ముందరికి రా ఫోటోకి సౌకర్యంగా బాల పెరిగి పిలిచినట్టు ఫోటోకి బాలకి పెరిగి రండి అయ్యా ఉద్గాత గారు చిన్ని అమ్మత్తూరు అయ్యా బ్రహ్మగారు విష్ణుభట్ల మల్లికార్జున సోమయాజులు గారు భవిష్యత్ వాజపేయి యాజులు గారు చిన్ని అయ్యా ఇది పట్టింది అయ్యా తర్వాత అనేక మహనీయులు సరస్వతి అంతర్వాహిని అలాగే అయ్యా ఏమనుకోకుండా అందరూ ఇక్కడికి వచ్చి స్వీకరించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. రాజులు గారు వారు ఈ యాగంలో ప్రధానంగా ఒక్కసారి అయ్యా ఒక్క నిమిషం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో ఈ వాజపేయి యాగం చాలా వైభవంగా జరుగుతోంది. మా నాన్నగారు, మా తాతగారు, మా ముత్తాత గారు, అట్లాగే మాకు మా అన్నగారు, అట్లాగే మా పెదనాన్నగారు అబ్బాయి ఆంజనేయ చేనులు గారు మా అన్నగారు, విష్ణుభట్ల శ్రీరామచంద్ర పౌండరీక యాజులు గారు అనుగ్రహం, మా తాతగారు భీమశంకర సోమయాజులు గారి అనుగ్రహం, అట్లాగే మా ముత్తాత గారు జగన్నాథ సోమయాజులు గారి అనుగ్రహం, మా అన్నగారు ఆంజనేయ సర్వతోముఖ పౌండరీక యాజులు గారి ఆశీస్సులు, మా పెద్దన్న గారు లక్ష్మీ నరసింహ శర్మ గారి ఆశీస్సులు, మా పెదనాన్నగారు జగన్నాథ పౌండరీక యాజులు గారు ఆదినారాయణ ఘనపాటి సోమయాజులు గారు వారిద్దరూ కూడా మాకు ఆశీస్సులు. అలాగే ఇంకా మా బంధువులు స్నేహితులు అందరూ యజమాని యొక్క ఆశీర్వచనం పొందడానికి ఇక్కడికి వచ్చారు. మొట్టమొదలు ఈ యాగం జరగటానికి సంకల్పం చేసి సుందరరామ శ్రోతులు గారి ఇంటికి శ్రీరంగం వెళ్ళాము మా సోదరుడు నేను. వారు అనేక ఆశీస్సులు ఈ యాగానికి మాకు అందజేసి బాగా జరుగుతుంది, మా దంపతులు ఈ యాగానికి వస్తాము అని ఆవిడ కూడా వాగ్దానం చేశారు. ఆ ప్రకారం వారికి ఆరోగ్యం చాలా తక్కువగా ఉంది, ఉన్నా సరే ఇక్కడికి రావాలి. జగన్నాథ సోమయాజులు గారు యజమాని గారి మీద ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యంతో వాళ్ళు దంపతులుగా ఈ యాగానికి రావటం అనేది మాకు చాలా అదృష్టం, ఈ యజమానుల యొక్క అదృష్టం. మరి ఇంత ఇదిగా జరగటానికి మా తండ్రి గారి ఆశీస్సులు, మా అన్నగారి ఆశీస్సులు లాగానే వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఈ యాగానికి మాకు అందింది. జగద్గురువుల యొక్క ఆశీస్సులు, వారి అనుగ్రహంతోనే ఈ యాగం ఇంతవరకు కూడా జరుగుతోంది. ఇక
ఇక ముందు కూడా జరిగి ఆ కార్యక్రమాలన్నీ కూడా పరిసమాప్తం చేసుకుని జగద్గురువుల యొక్క ఆశీస్సులు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి, రాని వాళ్ళకి, యజమానులకి అందరికీ కూడా ఉండి లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. అయ్యా ప్రతిప్రసాద్ గారు, విష్ణుభట్ల యజ్ఞనారాయణ శర్మ గారు కాశీ వాసంలో నివాసం చేస్తున్నారు. అట్లాగే ఇతనికి కూడా త్వరలో సోమయాగ అనుష్ఠానం చేయాలి అని సంకల్పం. మా గురువుల అనుగ్రహంతో సోమయాగ కార్యక్రమం, సుందర్రామ వాజపేయి యాజులు గారి అనుగ్రహంతో సోమయాగం కావాలి. వాసుదేవ అట్లాగే ఈ యాగంలో ఆధ్వర్యము మా యజమాని గారి అబ్బాయి, పౌత్రం మా మేనల్లుడు, మరి మైత్రావరణం, రేపు దేవతలందరినీ ఆహ్వానం చేసేటువంటి ఆర్తిథ్యం సర్వతోముఖ పౌండరిక వాజపేయ యాగములన్నీ చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అలాగే ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ యాగం ఇక్కడ జరగటానికి ముఖ్యాతి ముఖ్యం ఇక్కడ జంధ్యాల శ్రీనివాస శర్మ గారు. వారు యజ్ఞం వాజపేయి యాగం జరగాలి అని మా సోదరుడితో మొట్టమొదటి మాట్లాడటం జరిగింది. అక్కడి నుంచి దానికి తగినటువంటి వ్యవస్థలన్నీ కూడా చేసి ఇక్కడ చెయ్యాలి అని మొట్టమొదటగా మేమందరం కూడా ఇక్కడికి వచ్చి చూసి, ఈ ఉండేటటువంటి ప్రాంతం అంతా కూడా ఒక గొప్ప పుణ్యభూమి, ఈ క్షేత్రంలో ఈ వాజపేయి యాగం జరగాలి అని గురువుల యొక్క అనుగ్రహం. వారు ఈ కార్యక్రమాలన్నీ ఎంతో శ్రమపడి మరి ఇక్కడ తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. వారికి కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉండాలి. ఇంకా పరంపర అనేక యాగములన్నీ కూడా జరిగేటటువంటి కార్యక్రమాలు జరగడానికి తగినటువంటి వ్యవస్థలన్నీ కూడా చూడాలి. స్వామివారి దగ్గరికి కూడా వారిని తీసుకుని వెళ్ళి ప్రత్యేకంగా కాంచీపురంలో ఉన్నప్పుడు ఈ యాగ సమూహం అందరూ కూడా అక్కడికి వచ్చారు. వారందరితో కూడా స్వామివారి దగ్గర మాట్లాడి స్వామివారి యొక్క ఆశీస్సులు వారికి పరిపూర్ణంగా ఇప్పించాము. అలాగే రేపు మన దీక్షితులు గారు కూడా అయి వెళ్ళిన తర్వాత స్వామివారి దగ్గర కలిసి అనేక విషయములు వారి దగ్గర అందజేస్తారు. ఇక్కడ యజమానులు వారి యొక్క భక్తి శ్రద్ధలు, ఋత్విక్కుల యొక్క భక్తి శ్రద్ధలు, యజమానుల యొక్క భక్తి శ్రద్ధలు, మళ్ళీ మనం కూడా వెళ్ళి గురువులకి ఈ యజ్ఞ భస్మం అవన్నీ కూడా సమర్పించుకుందాం. వారికి ఇతోప్యధికమైనటువంటి ఆశీస్సులు, వారు ఇంకా అనేక యాగములు ఇలాంటివి చేయిస్తూ ఉండాలి. త్వరలో వారింట్లో వాళ్ళ అమ్మాయి వివాహం కూడా ఒకటి ఖాయమైంది. అట్లాగే వాళ్ళ అబ్బాయి కూడా వివాహం అయ్యి మంచి కోడలు రావటం, పరంపర అయినటువంటి వేద విహితమైనటువంటి యాగాలు ఆయన ఎన్నో చేయించాలని, అలాంటి యాగాలన్నీ కూడా వారికి పరిపూర్ణంగా జరగటానికి ఆ యొక్క జగద్గురువులపై అనుగ్రహం, అందరు యజమానుల యొక్క అనుగ్రహం కూడా ఆశీస్సులు, పీఠాధిపతుల ఆశీస్సులు, ఈ యజమానుల యొక్క ఆశీస్సులు, సుందరరామ దీక్షితులు గారి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండి వారికి శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఆయుష్మంతం వర్చస్వంతం అస్యా పృథివ్యా అధ్యక్షం వృషభం కృణు. వారితో 2 నెలల నుంచి ఎంతో శ్రమపడి ఎంతో మంది సమూహం అంతా పరిశ్రమ చేస్తే ఈ యాగం జరిగింది. అందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి. అలాగే ఇప్పుడు ప్రశాస్తకి సత్కారం మా రామకృష్ణ సోమయాజులు మా అబ్బాయి అట్లాగే ఈ యాగానికి మాకు ఎన్నో రకాల సహకరించినటువంటి వ్యక్తి
మా బావగారు కోడూరు సాయి ప్రసాద్ గారు తిరుపతిలో ఉంటారు. మాకు బావగారు ఈ యాగానికి ఎన్నో రకాలుగా ఎంత చెప్పినా కూడా తక్కువే. వారు ఈ యాగానికి కూడా అనేక రకమైనటువంటి సహాయాలన్నీ కూడా అందించారు. వారికి కూడా మంచి క్షేమంగా ఉండాలి, వారి కుటుంబం అంతా కూడా అభివృద్ధిగా ఉండాలి అని చెప్పి అది కూడా స్వామివారి ఆశీస్సులు అందాలని ఈ సభాముఖంగా అడుగుతున్నాము. నారాయణ శంకర నారాయణ బ్రాహ్మణ చగుంస. ఇప్పుడు ఇంకెవరు? ప్రస్తోత గారు పేరు బాలాజీ గారు. వారికి కూడా ఈ వాజపేయ యాగ చిరు సత్కారం. ఇంకా ఇద్దరు ముగ్గురికి వేయండి. విశ్వనాథ శ్రీనివాస్ గారు, విశ్వనాథ రావాలి. అయ్యా విష్ణుభట్ల లక్ష్మీనారాయణ హవిరియాజి గారు విజయవాడ వాస్తవ్యులు. వారు ఈ యాగానికి అనేక రకాలుగా సేవ చేస్తూ ఉన్నారు. అయ్యా ఆజ్ఞీధుల వారు విష్ణుభట్ల మల్లికార్జున శాస్త్రి పౌండరీక వాజపేయ యాజులు గారు, మహాజ్ఞజిత్ యజ్వ గారు. అయ్యా అచ్చావాక విష్ణుభట్ల భీమశంకర శర్మ. ఇతను పాపం యాగానికి మొదటి నుంచి శ్రమ పడుతూ ఈ కార్యక్రమంలో ఉన్నాడు. భవిష్యత్ వాజపేయానికి ఆధ్వర్యం కూడా చెయ్యాలి. గురువు గారి దగ్గర అధ్యయనం చేసినటువంటి శిష్యుడు అతను. అయ్యా తర్వాత ఎవరు? అయ్యా విష్ణుభట్ల శ్రీనివాస శర్మ గారు. నిజంగా వారికి యాగం గురించి చెప్పాలంటే అనేక యజ్ఞాలు ఆయన చేసినట్టే. 108 పూర్తయి ఉంటాయి ఇంచుమించుగా. ఎన్ని ఆర్తిత్యం? 66 ఆర్తిత్యం. 66. అయ్యా ప్రతిహర్త గారు ఎక్కడ? అయ్యా చిచ్చు గారు, శ్రీకంఠ గారు. వారు ఉచ్చైశ్వరంలో చెప్తూ ఉంటారు ప్రతిదీ కూడా. అయ్యా విష్ణుభట్ల శ్రీనివాస శర్మ గారు మా బెజవాడ దాత యాజులు గారి అబ్బాయి. వారు భవిష్యత్తులో అయ్యా సాయి ప్రసాద్ గారు, మీరు మా ఆజ్ఞ కోసం మీరు రండి. నేను కోరుతున్నా మిమ్మల్ని. గొలుసు ఇవ్వండి. ఆయన చెప్తే కానీ మీకు తేవాలి. రావాలని చెప్పి అక్కడ దాకా వచ్చేసేవాళ్ళు రావాలి. అది కాదు, ఆయన రావాలి. ఆయన యాగానికి ఇస్తే భవిష్యత్తులో వారు ఆధానం చేయబోతున్నారు. అందుకనే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి అట్లాగే మా ఇంట్లో పిల్లలందరికీ, చుట్టుపక్కల పిల్లలకు కూడా, పిల్లలందరూ భయపడి ఇది చూస్తే ఆనందింటారు. సింహస్వప్నం. అయ్యా ఒక్క నిమిషం. ముందుగా సోమప్రభాక గారి ఆర్తిత్యం ప్రధానం. అందుకని
చెప్పిన వారు సోమప్రభాకర్ గారు, పట్ల గణేష్ శర్మ గారు, మా చైర్ల బాబాయ్ గారు అనేక కర్తవ్యాలు చేసి ఉన్నారు. వారి అబ్బాయి సాధ్యమించే సర్వతోముఖం ఎవరూ చేయనటువంటి మహోన్నతమైనటువంటి యాగం చేసినటువంటి వారి పుత్రులు, వారికి భారతదేశంలోనే ఎవరు చేయలే ఇంతవరకు. అలాంటి వారి పుత్రులు వంశీ అయ్యా పోత గారు అనేక యజ్ఞాలకి ఆర్తిథ్యాలు చేసినటువంటి మహనీయులు విష్ణుభట్ల వంశీ కృష్ణ శర్మ గారు. అయ్యా గ్రావస్తుత గారు గుంటూరు, మా కుటుంబానికి అత్యంత ప్రాణమైనటువంటి గుంటూరు వారు మా కుటుంబానికి అత్యంత ప్రాణం. అలాంటి మా గుంటూరు లక్ష్మీ నరసింహ శర్మ గారు, గోపాల శర్మ గారు, మా శిష్యులు విష్ణుభట్ల లక్ష్మీ యజ్ఞ నాగలింగేశ్వర చిరంజీవి శర్మ గారు. ఈ యాగాన్ని మొత్తాన్ని మరి దగ్గర ఉండి ప్రత్యక్షంగా పరోక్షంగా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు విష్ణుభట్ల లక్ష్మీ యజ్ఞ నాగలింగేశ్వర చిరంజీవి శర్మ, మా శిష్యులు. భవిష్యత్తు కార్యక్రమంలో వారు బ్రహ్మత్వంగా చేయబోతున్నారు. అది బ్రహ్మత్వం వారికి ప్రకటించేసాను ఆయన.